గవర్నమెంట్ బడిలకు పోయే మన పిల్లలు అనర్గళంగా 10 సంవత్సరాలలో ఇంగ్లీష్ మాట్లాడుతూ పిల్లలు ఐబీ సర్టిఫికెట్లు తీసుకొని ఇటువంటి కాలేజెస్లో చదివి ఇటువంటి కాలేజెస్లో కూడా ఎంఐటి, హార్వర్డ్, స్టాన్ఫర్డ్ లాంటి సర్టిఫికెట్లతో ఆ కోర్సు సర్టిఫికెట్లతో కరికులంలో భాగంగా వాళ్ళు బయటకు వచ్చి ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టే పరిస్థితి ఈ నెక్స్ట్ యుగంలో జరుగుతూ ఉంది. ఈ నెక్స్ట్ 10 సంవత్సరాలలో ఆ రకమైన ట్రాన్స్ఫర్మేషన్ ఈరోజు 1వ తరగతి చదువుతూ ఉన్న పిల్లోడి దగ్గర నుంచి రాబోతూ ఉంది అని చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నా. ఒకవైపున ఈ కార్యక్రమాలు మనం స్కూల్స్లోనూ కాలేజెస్లోనూ తీసుకువస్తూ రెండో వైపున మన దగ్గరున్న ఐటీఐ కాలేజెస్, మన దగ్గరున్న ఈ పాలిటెక్నిక్ కాలేజెస్, మన దగ్గరున్న ఈ స్కిల్లింగ్ చేస్తూ ఉన్న ఈ కాలేజెస్లో కూడా సమూలమైన మార్పులకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ మార్పుల్లో మనం అనుకున్న మేరకు ఇంకా మార్పులు చుట్టే కార్యక్రమానికి అడుగులు పడ్డాయి. నెక్స్ట్ టర్మ్లో పూర్తిగా ఆ అడుగులకు ఇంకా విశ్వరూపం దాల్చే కార్యక్రమం కూడా జరుగుతుందని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈరోజు మొట్టమొదటిసారిగా ఎప్పుడూ కూడా జరగని విధంగా ఏకంగా 158 పారిశ్రామిక సంస్థలు, మన దాదాపుగా 208 ఇన్స్టిట్యూషన్స్ అంటే ఐటీఐస్ కానీ పాలిటెక్నిక్స్ కానీ ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్తో ఏకంగా 158 పారిశ్రామిక సంస్థలు ఈరోజు మొట్టమొదటిసారిగా కన్వర్జెన్స్ అంటే కొలాబరేషన్ జరుగుతూ ఉంది. వాళ్ళే వచ్చి ఈ కాలేజీల్లో వాళ్ళు కూడా భాగమై మన పిల్లల ట్రైనింగ్లో కోర్సుల్లో వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి మన పిల్లలకు ట్రైనింగ్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత మన పిల్లలను ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాలు కూడా వీళ్ళు తీసుకొని పోయే కార్యక్రమం జరుగుతూ ఉంది. నిజంగా ఇదొక చరిత్రలో ఎప్పుడూ కూడా నిలిచిపోయే ఒక ఘట్టం. రాబోయే రోజుల్లో ఏ రకంగా ఉద్యోగాలు వస్తాయి, ఆ ఉద్యోగాలు రావడానికి చదువుల్లో క్వాలిటీ చదువులు అనేది ఎంత అవసరమో ఆ క్వాలిటీ చదువులు తెచ్చుకునేదానికి మనం ఏ రకంగా అక్కడే మనం చదివే కోర్సుల్లోనే ఇంటర్న్షిప్ పరంగా అయితేనేమి, లేదా అక్కడే కోర్సు చదువుతూ ఉండగానే ట్రైనింగ్ తీసుకోవడం అయితేనేమి, లేదా క్రెడిట్స్ రూపంలో తీసుకోవడం అయితేనేమి, లేదా మన కోర్స్ అయిపోయిన తర్వాత పాలిషింగ్ కోర్సెస్ అంటే ఈ 3 నెలలు 6 నెలలు ఈవెన్ సంవత్సరం కూడా ఈ పాలిషింగ్ కోర్సెస్ కూడా తీసుకోవాల్సిన అవసరం. తద్వారా మన చదువులను పాలిష్ చేసి, మన డిగ్రీలను పాలిష్ చేసి, మన చదువులను పాలిష్ చేసి మనకు ఉద్యోగాలు మెరుగు కల్పించే కార్యక్రమం జరగడం, వీటి అన్నిటికీ కూడా శ్రీకారం చుట్టినట్టు అవుతూ ఉంది. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా మెరుగైన పరిస్థితులకు పోతూ ఉన్నాం. ఐటీఐలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే, దాదాపు 87 పాలిటెక్నిక్ కాలేజీలు మన దగ్గర ఉంటే 2019కు ముందు అక్రిడిషన్ పొందిన పాలిటెక్నిక్ కాలేజీలు ఎన్ని అని చూస్తే కేవలం 1. అంటే కనీసం మన పాలిటెక్నిక్ కాలేజీలలో చదువులు ఎలా ఉన్నాయి, నేషనల్ స్టాండర్డ్స్తో ఉన్నాయా లేదా, వాటి అక్రిడిషన్ అన్నా ఉందా లేదా అని కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు NBA అక్రిడిషన్ పొందిన పాలిటెక్నిక్ కాలేజీలు 87లో 32 అక్రిడిటెడ్ పాలిటెక్నిక్ కాలేజీలు ఇప్పటికే మనం చేరుకున్నాం. ప్రతి అడుగులోనూ కూడా క్వాలిటీ పెంచే విధంగా అడుగులు వేస్తూ ఉన్నాం. ఈ ప్రయాణం మొదలైంది. రాబోయే రోజుల్లో ఇంకా ఈ పరిస్థితులన్నీ కూడా మెరుగయ్యే కార్యక్రమాలు చేయడానికి అడుగులు సిద్ధం చేస్తాం. ఇందులో భాగంగానే ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ఇవాళ ఐటీఐలు, పాలిటెక్నిక్లు, అదే రకంగా డ్రాప్ అవుట్స్ కోసము, స్కిల్స్ డెవలప్మెంట్ కోసము
రకరకాల కోసం రకరకాల ఫ్యాకల్టీ, రకరకాల ఫెసిలిటీస్ క్రియేట్ అయ్యి కొన్ని చోట్ల ఉండడము, కొన్ని చోట్ల లేకపోవడం, కొన్ని చోట్ల సరిగ్గా లేకపోవడం, కొన్ని చోట్ల అసలు లేకుండానే పోవడం, ఎక్కడున్నాయో తెలియకపోవడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్న పరిస్థితిలో రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గంలోనూ ఒక హబ్, అంటే ఒక స్కిల్ డెవలప్మెంట్ హబ్ క్రియేట్ చేసి ఆ స్కిల్ డెవలప్మెంట్ హబ్లోనే ఒకే చోటే ఐటీఐ, ఒకే చోటే పాలిటెక్నిక్, ఒకే చోటే 10th క్లాస్ డ్రాప్ అవుట్స్ కూడా ఈ ట్యూటరింగ్ చేసే కార్యక్రమం చేయాలనే ఆలోచన.